ఈరోజు ముఖ్యాంశాలు. 1. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనము ఖాయమని అన్నారు. కవితకు బెయిల్, కేసీఆర్కు గవర్నరు, కేటీఆర్కు కేంద్ర మంత్రి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత బీజేపీతో ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ని విలీనం చేస్తానని అన్నాడు. 2. కోల్కతా ట్రైనీ వైద్యురాలు అత్యాచారం నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శనివారం నుండి ఆదివారం వరకు 24 గంటలు బంద్ పిలుపునిచ్చింది. ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. 3. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. చట్ట విరుద్ధమైన లేఅవుట్ క్రమబద్ధీకరణకు 2020 ఆగస్టు 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న లేఅవుట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. 4. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాము ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. 5. ఏపీలో ఈ నెల 20 నుంచి 24 వరకు ఆధార్ కార్డు స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది.